రాష్ట్రంలో పింఛన్ల కోసం తమ ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. మనుబోలు మండలంలోని వడ్లపూడి, నాయుడుపాలెం, రాజవోలుపాడు, అక్కంపేట గిరిజన కాలనీ గ్రామాలలో సోమవారం ఆయన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా పింఛన్ను 2,000 రూపాయలు పెంచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పెన్షన్లు సక్రమంగా అందజేస్తుందన్నారు. జగన్మోహన్రెడ్డి 5 ఏళ్లు పరిపాలించినా ఆయన కేవలం 500 రూపాయలు మాత్రమే పింఛన్లు పెంచాడన్నారు. ఇంత మంచి జరుగుతున్నా వైసీపీ వాళ్లు మాత్రం తిట్టిపోస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, సర్పంచ్ రమాదేవి, రఘురాం నాయుడు, రామ్మోహన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కోదండరామిరెడ్డి, మధునాయుడు, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, రాయిపాటి కిరణ్, పొన్నూరు అశోక్, భాస్కర్ రెడ్డి, మురళీనాయుడు, కోదండరామిరెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటో తేదీ ఉదయం 10 గంటలు 12 గంటల లోపలే ఆల్మోస్ట్ పింఛన్లు పంపిణీ అయిపోతుంది. 4,000 రూపాయలు, 6,000, 10,000, 15,000, బెడ్రీడిన వాళ్ళకి 15,000, అంటే సంవత్సరానికి 1,80,000. ఆషామాషి కాదు. భారతదేశంలో 4,000 రూపాయలు వితంతు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం లేదు, నేను ఎక్కడ చూడలే. దీంట్లో కూడా ఆల్మోస్ట్ 2,830 రూపాయలు, 2,800 చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, 2,800 చంద్రబాబు నాయుడు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి యావరేజ్న 5 ఏళ్లలో 500 ఇచ్చాడు. అంటే 250 సగటున 500 ఆయన ఇచ్చింది. మేము 200 నుంచి 2,000 చేశాము, 3,000 నుంచి 4,000 చేశాము. అసలు 30 రూపాయలతో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టాడు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని 70 చేశారు. ఓన్లీ 130 రూపీస్ ఆ ముఖ్యమంత్రులు ఇచ్చారు. ఇప్పుడు ఒక 1,000 రూపాయలు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కలిపితే అంటే 1,130 రూపాయలు, 1,130 రూపాయలు. కురవ 2,800 ఆల్మోస్ట్ 70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం. దేశంలో ఎక్కడ లేదు. ఈవెన్ హైదరాబాద్ లాంటి రెవెన్యూ ఉండే సిటీ ఉండే తెలంగాణ 2,500, బీహార్ 1,100, ఇతర రాష్ట్రాలు 1,500, 1,000 రూపాయలు, 2,000. ఒక్క ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. సంవత్సరానికి 48,000 అంటే 50,000. ఆ మంచం మీద లేవలేని వాళ్ళకి 15,000 ఇస్తున్నాం నెలకి, అంటే 1,80,000. ఒక కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంతో అంత ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని బెడ్ మీదనే, మంచం మీద నుంచి లేవలేని వాళ్ళని ఆ కుటుంబం చూసుకోవాలి కాబట్టి అది ఇస్తున్నాం. ఇంకెక్కడ లేదు. 33,000 చిల్లర కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈ నెల 2,750 కోట్లు. దాని గురించి వైసీపీ వాళ్ళు ఏందో లూజ్ టాక్, ఏదో ఒకటి మాట్లాడాలా. ఒక్కటి మంచి గురించి మాట్లాడు. అయ్యా నీ టైంలో 200ది 2,000 చేసావు, 3,000ది 4,000 చేసావు, కానీ ఇంకెవరైనా మిగిలిపోయి ఉండరు, అవి చూడని రాయి పద్ధతి ఉంటుంది. అటు కాదు, 4,000 పెన్షన్ ఇస్తుంటే రోజు ఏదో ఒకటి విమర్శ ఆయన బ్లూ మీడియాలో. ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలే. అన్ఫార్చునేట్. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్. NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.